గాలులతో కూడిన అకాల వర్షానికి స్వర్ణవడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన వరి ధాన్యం జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం సకాలంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకనే తాము తీవ్రంగా నష్టపోతున్నామని మండిపడుతున్న రైతులు దీంతో తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్వర్ణ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సెంటర్లో హమాలీల కొరతతో పాటు లారీలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జొన్నలు మక్కలు వడ్లు వచ్చి నెల రోజులు అవుతుంది సెంటర్కు. ఇది వరకు మా సెంటర్లో ఒక లారీ పోయింది లేదు, ఒక జోకినోడు లేదు, జోకినా కూడా ఆ కొండ పోయింది లేదు. లారీకి పైసలు ఇవ్వాలా, అన్నిటికి పైసలు ఇవ్వాలా, వర్షాలు పడుతున్నాయి, చేనుల పనులు చేసుకోవాలా, ఈ తాడుపత్రులు కప్పాలా, రైతు ఎట్లా కావాలా? 1 మంత్ నుంచి ఒక అధికారి రాలేడు, ఒక ఎవరు రాలేడు, ఒక రాజకీయ నాయకుడు రాలేడు. ఎట్లా ఇది? మేము సావాలా రైతులము అందరము? దేనికోసం పంట పండించుకుంటున్నాం? ఒక రూపాయి వస్తే బతకాలే పంట పండించుకుంటున్నాం కదా. ₹6 రాకుండా మేము రైతులు మనం దుంకేనే సావాలేదు అని పోసుకొని సావాలా? ఇంత ఘోరమైనాక ఈ గవర్నమెంట్ ఏంది, కథలేంది? రైతు రాజు చేస్తారు. రైతు ఎక్కడ రాజున్నాడు? ఇక్కడ రైతు బిచ్చగాడి కంటే అందేరున్నాడు రైతు ఇక్కడ. ఎక్కడ అండి సార్ మీరు ఇది? సంచులు కూడా ఇస్తలేదు, సంచులు కూడా కసుకుంటున్నాము. దేనికి? ఒక్క సంచికి ₹60 లారీకి ఇవ్వాలా? అమలు ఇవ్వాలా? ఎట్లా ఇది? 20 మంది ఉంటే కూడా మాకు సెంటర్ నడుస్తుంది, కానీ 6 సెంటర్ నడిపిస్తుంది. ఇక్కడ ఇవి వడ్డు చెప్తారా, మక్కలు చెప్తారా, జొన్నలు చెప్తారా? వాళ్ళు లెటర్లు పోతారు వాళ్ళు. ఈ సెంటర్ మక్కలుగా ఉండాలా? మేము ఒక్కొక్క తాటిపత్రి ఇనిపోతే ₹10,000 అవుతున్నాయి. దేనికి పెట్టాలా మేము? రైతు యావనా? పట్టించుకోరు ఎవరు మా రైతులను మీరు? ఈడ జొన్నలు మక్కలు వడ్లు ఈడ నెల రోజులైంది. కాట చేస్తే హమాలీలు లేరు. గవర్నమెంట్ ఒక ప్రభుత్వ అధికారి ఈడ రాలేడు. చెక్ చేస్తే ఆఫీసర్లు ఏమో అలా కుర్చీ మీద కూర్చొని రోజు సాఫీగా సాగుతున్నది, మక్క సాఫీగా సాగుతున్నది. ఈడ వర్షం పడ్డది, మొత్తం అడ్లు అని నానిపోయినాయి. ఈడ మేము జామ్ చేయడానికి మాకేమన్నా ఇది రోజు టైంపాస్ కోసం చేయట్లేదు మేము. ఒక్క అధికారి నెల రోజులైంది కాటా చేసి మొత్తం కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఆడ రైస్ మిల్ పోతే 4 కిలోలు 5 కిలోలు, ఆ లారీ వాడికి ₹20. జొన్నలు మక్కలు వడ్లు వచ్చి నెల